హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి నేను నార్త్ గ్రీన్ బీచ్ టు స్ట్రాట్ఫోర్డ్కి ట్యూబ్లో ఎలా ట్రావెల్ చేయాలనేది చూపించాను. అండ్ ఎలా ట్యాప్ చేయాలి, ప్రాసెస్ ఏంటి, ఎక్కడ ఎలా ట్యాప్ చేస్తామని ఎంతసేపు జర్నీ పడుతుంది, మ్యాప్ చూసుకోవడం ఎట్లాగా, అవన్నీ అయితే చూపించాను మొత్తం ఒకసారి. సో వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి అయితే చూసేయండి మీరు. సో చూస్తున్నారు కదా, సో బస్సులో అయితే నేను ట్రావెల్ చేస్తాను అనమాట. సో ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గర నుంచి ఒక 10 minutes డిస్టెన్స్లో వచ్చి రిటర్న్లో వెళ్తున్నప్పుడు తీసాను అనమాట. సో లెఫ్ట్ సైడ్ కార్స్ అన్ని ఇట్లా పార్క్ చేసి ఉంటాయి. అండ్ మధ్యలో లేన్ వచ్చేసి వెళ్ళకూడదు అనమాట. జస్ట్ ఓవర్టేక్ చేసి మళ్ళీ వెళ్ళిపోవాలి. లెఫ్ట్ సైడ్ బస్ స్టాప్ దగ్గర ఆగింది. సో బస్సులో ఆగేటప్పుడు కింద బస్ స్టాప్ అని రాసి ఉంటుంది, అక్కడ ఆగుతాయి అనమాట. సో రైట్ సైడ్ చూస్తున్నారు, డబుల్ డెక్కర్ బస్సెస్ అండ్ కార్స్ కూడా చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేసి చాలా నీట్గా వెళ్తారనమాట. వీళ్ళు ఎక్కడ దగ్గరికి వెళ్ళకుండా వీళ్ళు స్టాపింగ్ కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా ఆపుతారనమాట. ఇలా జిగ్జాగ్ ఉన్నప్పుడు పార్కింగ్ చేయకూడదని మీనింగ్. అంటే అక్కడ అండ్ ఇక్కడ కూడా చూడండి బస్ స్టాప్ అని రాస్తుంది. ఎక్కడైతే బస్ స్టాప్ రాస్తుందో అక్కడ మీకైతే బస్సెస్ ఆగుతాయి అనమాట. చూడండి, వ్యూ కూడా చూడండి ఒకసారి. ఇది నార్త్ గ్రీన్విచ్ బస్ స్టాండ్ అనమాట. సో ఇదేంటంటే సెంటర్ ఆఫ్ హార్ట్ అన్నట్టు లండన్కి. సో ఎటు వెళ్ళాలని కూడా ఇక్కడ నుంచి డైవర్ట్ అవుతాయి అనమాట బస్సెస్. సో ప్రతి బస్ ఇక్కడికి వచ్చి ఆగాల్సిందే. ఇక్కడ నుంచి మనం వేరే చోటుకి వెళ్తాయి బస్సెస్ అనేవి. సో ఇది సౌత్ ఈస్ట్ లండన్, సెంట్రల్ లండన్కి వెళ్ళాలని. ఇక్కడ మీకు అన్ని రూట్స్, బస్సెస్, కలర్స్, వాటి నంబర్స్, ఏ బస్ ఎక్కడికి వెళ్తుంది ఏంటి అన్నీ మొత్తం ఉన్నాయి అనమాట. సపోజ్ కెన్సింగ్టన్ వెళ్ళాలన్నా, సెంట్రల్ లండన్లో కెన్సింగ్టన్కి వెళ్ళాలన్నా కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా మీకు ఉంటే మీకు ఎలా యూస్ చేయాలి ఏంటి ఉంటే. అండ్ రైట్ సైడ్ మీకు రూట్ ఫైండర్ కూడా ఉంటుంది అనమాట. ఏ బస్ ఎట్ వెళ్తుంది ఏంటి, ఏ ప్లాట్ఫామ్ దగ్గర ఎక్కాలి. బెక్స్లీత్ అంటే బి అని, అబ్బేవుడ్ అంటే ఏ అని, బెక్స్లీత్ బి, లేవుషమ్ బి బస్ స్టాప్ దగ్గర, అబ్బేవుడ్ ఏ, బెక్స్లీత్ బి అని. సో అట్లాగా ఎక్కడ ఇన్ఫర్మేషన్ కూడా మీకు మిస్ కాకుండా ఉంటుంది. అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా, ఒకవేళ మీకు ఇబ్బంది వస్తే కాంటాక్టర్స్ అండ్ ఫోన్ నెంబర్ ఇస్తారు. అండ్ వెబ్సైట్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో రైట్ సైడ్ బస్సెస్ చూసారు కదా, ఇప్పుడు అక్కడ స్టాండ్ అవుతాయి. టైం అవ్వగానే లెఫ్ట్ సైడ్కి వచ్చి ఆగుతాయి అనమాట. మనం ఎక్కి వెళ్ళిపోవాలి. కొద్ది పెద్ద స్టేషన్కి అక్కడ మనకి ఇన్ఫామ్ చేస్తారు బోర్డు మీద. సో నేను వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ కాబట్టి 10 o'clock 11 o'clock కాబట్టి జనాలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారు. ఇప్పుడు నేను వెళ్తుంది ట్యూబ్లోకి అనమాట. సో గ్రీన్విచ్లో దిగిన తర్వాత జస్ట్ లోపల ఎంటర్ అవ్వగానే ట్యూబ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మీకు O2 ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ ఉంటుంది అనమాట. స్ట్రైట్గా వస్తే O2 అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా బోర్డ్స్ పెడతారు, స్టాండ్ ఆన్ రైట్ సైడ్ అనమాట. ఇక్కడ ఎప్పుడు కూడా ఎస్కలేటర్స్ మీద రైట్ సైడ్ నించోవాలి. ఎక్కిన రైట్ సైడ్ నించోవాలంటే ఎక్కేటప్పుడైనా దిగేటప్పుడైనా. సో స్పీడ్కి వెళ్ళేటోళ్ళకి లెఫ్ట్ సైడ్ నుంచి పాస్ అయిపోతారనమాట. సో ట్యూబ్లోకి వెళ్ళడానికి ఎస్కలేటర్ దిగాం. ఇది స్టేషన్ ఎంట్రన్స్ అనమాట ట్యూబ్లోకి. ఇది చూడండి ఒకసారి. సో ఇది ట్యూబ్ వెళ్ళడానికి లోపలికి ఎంట్రన్స్ అనమాట. సో వచ్చేది వెళ్ళేది కూడా ఒకటే దారి కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు డీటెయిల్స్ అన్నీ కూడా. ఏదో కోర్ట్ ఉందని చెప్పి తీసాను అనమాట మీకు. సో మీ తర్వాత ఫోటో అయితే పెడతాను. ఇది వచ్చేసి ట్యూబ్ మ్యాప్ అనమాట. అదంతా మొత్తం రైట్ సైడ్ టికెట్స్. ఇక్కడ వచ్చేసి మనకి 1 tap కార్డ్ అయితే ఉంటుంది కదా, సో అది ట్యాప్ చేశాను నేను. ట్యాప్ చేసేసి లోపలికి వెళ్ళిపోవడమే. సో ఇక్కడ అలాంటి ఇక్కడ ట్యాప్ చేసాం లాగిన్ అయినట్టు, బయటకు వెళ్ళినప్పుడు ట్యాప్ చేస్తాం. ఇది ట్యూబ్ ఒక రూట్ మ్యాప్ అనమాట. ఈ స్టేషన్స్ వయా పాస్ అవుతుంది. మన వెళ్ళే స్టేషన్ ఇక్కడ పాస్ అవుతుందో చూసుకుంటాం, లేదా అదర్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి ఎక్కుతాం. సో చూడండి అంతా వాక్. మళ్ళీ ఇక్కడ నుంచి ట్యూబ్ అనమాట. ఎస్కలేటర్ ఉంటుంది. సో ఇక్కడ మనం నిల్చున్నాం, డైరెక్ట్గా కింద అండర్ గ్రౌండ్లోకి తీసుకెళ్ళిపోతుంది. అక్కడ మనం ట్యూబ్ ఎక్కేస్తే మనం అనుకున్న డెస్టినేషన్కి తీసుకెళ్ళిపోతారు అనమాట.
లండన్ ట్యూబ్స్ ఎంత ఫాస్ట్ వెళ్తాయంటే అండి, ఒకసారి చూడండి సౌండ్ కూడా మీరే చూడండి. సౌండ్ వినండి ఒకసారి. ఎంత గట్టిగా ఉంటుందంటే సౌండ్, చెవులు చిల్లులు పడిపోతాయి లిటరల్లీ. సో చూసారు కదా! సో సౌండ్ ఎలా వస్తుంది ఏంటనేది. సింపుల్‌గా ఉంటదండి ట్యూబ్స్ లోపల. సో కూర్చోడానికి సీట్స్ ఉంటాయి. అండ్ కార్నర్స్‌లో నించోడానికి ఇక్కడ సపోర్ట్ హిప్స్ ఉంటాయన్నమాట. హిప్ స్పాంజెస్ అవి ఉంటాయి. గ్లాసెస్ ఉంటుంది. అండ్ మనకి స్టేషన్ వచ్చినప్పుడు ఆగుతుంది. ఆ స్టేషన్ వచ్చినప్పుడు ఆగినప్పుడు కూడా మనకి పైన స్క్రీన్‌లో డిస్‌ప్లే అవుతుందన్నమాట. ఎటువైపు ఆగుతున్నది. ఇప్పుడు చూడండి డోర్ ఓపెన్ అవుతుంది. ఎట్లా ఓపెన్ అవుతుంది. సో డోర్ ఓపెన్ అయినప్పుడు ఔటర్ సైడ్ గ్లాస్ కూడా ఓపెన్ అవుతుంది చూసారా? సో అది కూడా ఓపెన్ అవుతుందనమాట. అది ఎందుకు అంటే సేఫ్టీ ప్రొటెక్షన్ కోసం, ప్యాసింజర్స్ లోపలికి వెళ్ళిపోకుండా స్టేషన్ మీద పట్టాల మీదకి నించోకుండా, అది సేఫ్టీ ప్రొటెక్షన్ కోసం. క్లోజ్ అయ్యేటప్పుడు బయట గ్లాస్ క్లోజ్ అవుతుంది. ఈ ట్యూబ్ డోర్స్ కూడా క్లోజ్ అవుతుంది. 2 క్లోజ్ అవుతాయి అనమాట. సో బ్లింక్ అయినప్పుడు బయట గ్లాస్ ఇది బ్లింక్ అవుతుందనమాట మొత్తం. సో ఇప్పుడు వచ్చేసి మ్యాప్ అయితే పెట్టేసాను నేను. ట్యూబ్ మ్యాప్ అనమాట. సో అన్నిటికి ఒకటే సిటీ మ్యాపర్, మీరు ఏది పెట్టుకున్నా కూడా ఒకటే. సిటీ మ్యాపర్‌లోనే ట్రైను, బస్సు, అన్నీ మీకు మొన్న చూపించా కదా! అట్లాగే ఉంటుందన్నమాట మొత్తం. సో మనం ఏ స్టేషన్‌లో ఉన్నా అక్కడ పైన స్క్రీన్‌లో డిస్‌ప్లే అవుతుంది ట్యూబ్‌లో. అదన్నా చూసుకోవచ్చు. లేదా మన సిటీ మ్యాపర్ ఫాలో అయిపోయినా చాలు. సో ఎగ్జాక్ట్‌గా ఉంటుంది. కరెక్ట్‌గా ఉంటుంది. ఒక 1 సెకండ్ అటు ఇటు ఉంటదనమాట. సో అది చూసుకొని మనం ఫాలో అయిపోవడమే. సో నేను వెళ్ళాల్సిన స్ట్రీట్ దగ్గరికైతే చూసాను. 10 సార్లు మనం మ్యాప్ చూసుకోకుండా ఎక్కడ దిగాలనుకుంటున్నామో అక్కడ చూసుకొని కింద అలర్ట్ కూడా ఆన్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఆన్ చేసుకున్నాం అనుకోండి, టైంకి మనకి వైబ్రేట్ అవుతుంది ఒక స్టేషన్ ముందే. అండ్ చూస్తున్నారు కదా! సో స్క్రీన్‌లో చెప్పి డిస్‌ప్లే అవుతుంది అట్లాగే. ద నెక్స్ట్ స్టేషన్ ఈజ్ కెనడా వాటర్. డోర్స్ విల్ ఓపెన్ ఆన్ ది రైట్ హ్యాండ్ సైడ్. సో మనకి హైదరాబాద్‌లో మెట్రో ఎలా చూపిస్తుందో అట్లాగే ఇక్కడ కూడా చూపిస్తది. అండ్ మ్యాప్స్ ఉంటాయి, హీటర్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ బాగా ఎండ కొడితే గానీ ఏసీ ఆన్ చేయరనమాట. ఇక్కడ అన్నీ హీటర్స్ ఇవన్నీ సో ఇది లాగౌట్ అనమాట. ఇందాక వచ్చేసి ట్యాప్ చేసాం కదా దీనికి, ఇది అవుట్. జస్ట్ ట్యాప్ చేసేసి వెళ్ళిపోవడం అనమాట బయటికి ఇంకా. సో ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయినట్టే. సో అక్కడ వరకు మనకి ట్రైన్ ఛార్జెస్ పడతాయి. ఇక్కడ నుంచి మనకు పడవు. సో ఈ స్టేషన్లో ఏంటంటే ప్రతి ట్యూబ్ స్టేషన్లో రైల్వే స్టేషన్ అంటారు వీళ్ళు, లేదా స్టేషన్ అంటారు. సో స్టేషన్లో ఏటీఎమ్స్, షాపింగ్ మాల్స్ అయితే ఏమి ఉండవు. జస్ట్ తినడానికి మెక్డీ అలా ఉంటుంది. సో గైస్ వీడియో అయితే చూశారు కదా! సో ఇది ప్రాసెస్ అనమాట మొత్తము. సింపుల్‌గా ఉంటుంది ప్రాసెస్. బట్ వాకింగ్ ఎక్కువ లండన్‌లో. సో అదొక్కటైతే రెడీ కావాలి. అండ్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.